హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బెట్ సాంగ్స్. సో ఫ్రెండ్స్, రీసెంట్ గా చూసుకుంటే కనుక నేను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే రివ్యూ చేశాను. 91 బ్రాండ్ నుంచి మెరాకి 27.5 ఎలక్ట్రిక్ సైకిల్ అయితే రివ్యూ అయితే చేశాను. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ రివ్యూ చేసి నేనైతే ఆల్మోస్ట్ 1 మంత్ వాడిన తర్వాత నేను ఫైనల్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీని యాక్చువల్ రేంజ్ ఎంత వస్తుంది థ్రాటిల్ మీద, అండ్ అదే విధంగా పెడల్ అసిస్ట్ మోడ్ మీద ఎంత రేంజ్ వస్తుంది ఒక ఛార్జ్కి, అండ్ నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో దీని మీద అయితే నేను ఆఫీస్కి వెళ్ళాను. నార్మల్ వర్క్స్ కూడా నేనైతే నార్మల్గా అయితే తిరిగాను అనమాట. సో కంప్లీట్ రివ్యూ చేసిన తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నాను. లేట్ సెకండ్ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే లెవెల్ 5లో అయితే వెళ్తున్నాను అనమాట. పెడల్ అసిస్ట్ మోడ్లో ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. సో సైకిల్ అయితే బాగానే వెళ్తుంది. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు లెవెల్ 5లో అయితే వెళ్తాను అనమాట. కొంచెం అప్పది ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేనైతే లెవెల్ 5లో అయితే వెళ్తాను. అండ్ అదేవిధంగా యాక్చువల్గా సైకిల్ రేంజ్ ఎంత వస్తుందో మనకైతే తెలుస్తుంది అనమాట. సో సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ అనేసరికి మనకి డౌట్ వచ్చేది ఏంటంటే వర్షంలో నడపచ్చా, పాడైపోతున్నాయి అని చెప్పి. సో ఇప్పుడు నాకైతే ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్న వర్షం అయితే పడింది, నేనైతే అలాగే వెళ్తున్నాను. సో వెహికల్లో అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదనమాట, మీరే చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే బ్యాటరీ బార్ ఉందో ఈచ్ బార్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు 78 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ 3 బార్స్ 78 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. నెక్స్ట్ 2 బార్స్ మాత్రం లెస్ దాన్ 10 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 to 5 కిలోమీటర్స్ అయితే నెక్స్ట్ లాస్ట్ 2 బార్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ 5 బార్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 బార్స్ కంపల్సరీగా 78 కిలోమీటర్స్ వస్తుంది. థర్డ్ బార్ మనకి 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ లాస్ట్ 2 బార్స్ మాత్రం లెస్ దాన్ 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. నేనైతే లాస్ట్ బార్ వరకు నడిపాను. కంప్లీట్గా అయితే డ్రైన్. సో ఫ్రెండ్స్, ఇక మన రేంజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఛార్జ్కి థ్రాటిల్ మీద ఎంత రేంజ్ వెళ్తుంది అని చెప్పుకుంటే కనుక నాకు 25 కిలోమీటర్స్ పక్కా అయితే నాకైతే థ్రాటిల్ మోడ్ మీద అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక మనకి పెడల్ అసిస్ట్ మోడ్ నేనైతే లెవెల్ 5లో వెళ్తున్నాను. లెవెల్ 4లో అయితే వెళ్తుంటే నాకు రేంజ్ వచ్చేసరికి నాకు 30 to 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నాకు 35 కిలోమీటర్స్ ప్లస్ వస్తుంది. బట్ మీ యూసేజ్ని బట్టి మీకు అయితే 30 to 35 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అనమాట. కొత్త బ్యాటరీ వల్ల ఏం ఉండొచ్చు. సో మనకైతే వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో ఆ రేంజ్ అయితే నాకు ఇందులో అయితే అచీవ్ అవుతుంది. నేను ఎంత తిరిగాను అని చెప్పేసి ఒక డేలో మీకు అయితే కంప్లీట్ స్క్రీన్ షాట్స్ అయితే మీరు చూడండి ఇక్కడ. సో ఇది తిరిగిన తర్వాత నేనైతే ఈ కంప్లీట్ రివ్యూ అయితే చెప్పినాను అనమాట. అండ్ ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను మాట్లాడుకుంటే కనుక ఇందులో ప్రోస్ వచ్చేసరికి దీని రేంజ్ అయితే ఏదైతే చెప్పారో అదైతే వస్తుంది. అండ్ అదే విధంగా సైకిల్ బిల్డ్ క్వాలిటీ కానీ అది ఓకే, ఓవరాల్గా అయితే అబౌవ్ యావరేజ్గా అయితే ఉందన్నమాట. ఈ సాడిల్ కూడా అన్ని మనకైతే బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ ప్రైస్ పాయింట్ మనకు కొన్ని ఏ ఎలక్ట్రిక్ సైకిల్ కైనా ఫ్రంట్ మనకి ఫారెన్, అదే విధంగా మనకి ఒక లైట్ అయితే ఇస్తారనమాట. సో ఈ రెండు ఇందులో అయితే మిస్ అయ్యాయి. అండ్ సెకండ్ మెయిన్ కార్న్ వచ్చేసరికి వీళ్ళు మెన్షన్ చేసిన 25 కిలోమీటర్స్ రేంజ్ అయినప్పటికీ, 25 కిలోమీటర్స్ స్పీడ్ అయినప్పటికీ కూడా మనకి ఇందులో వచ్చేసరికి 22 కిలోమీటర్స్ స్పీడ్ వరకు రీచ్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ 22 కిలోమీటర్స్ స్పీడ్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ అనేది మోటార్ కన్నా ఆగిపోతుంది అనమాట. సో మేబీ ఒక కంట్రోల్ ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ ఇది యాక్చువల్గా 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళాలన్నమాట. ఐడియల్ కండిషన్స్లో కూడా సేమ్ మనకి 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, స్పీడే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే నాకైతే కనబడింది. అండ్ మెయిన్ ఇష్యూ, అండ్ ఇదే నేను కంపెనీ కూడా అడ్రస్ చేశాను, ఆల్రెడీ మెయిల్ పెట్టాను. స్క్రీన్ షాట్ కూడా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు కూడా రెక్టిఫై చేస్తారని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక విషయం, నాకు నచ్చని విషయం ఏంటంటే ఇందులో మనకి క్రూజ్ మోడ్ అని చెప్పి ఏదైతే ఇచ్చారో అది కూడా చాలా వరస్ట్ అనమాట. దానివల్ల యూజ్ కూడా అసలు అయితే లేదు. సో కంటిన్యూస్ గా నేను క్రూజ్ మోడ్ ఆన్ చేయాలంటే అలా బటన్ పట్టుకుని ఉంచి కూడా అసలు బాగాలేదు, అది కూడా చాలా స్లోగా అయితే ఉంది. సో క్రూజ్ మోడ్ అయినా అట్లీస్ట్ మంచిగా ఇచ్చి ఉంటే బాగుండేది. అదొక విషయం నాకైతే నచ్చలేదు ఇందులో. అండ్ ఇంకొక విషయం నాకు నచ్చలేదు ఏంటంటే ఏదైతే వాళ్ళు ఈజీగా రిమూవ్ చేసుకునే ఫ్రంట్ వీల్ రిమూవ్ చేసుకునే వీల్ ఏదైతే ఉందో, సో అది అంత బాగున్నట్టు నాకైతే అనిపించలేదు. ఇవి టోటల్ గా నాకు ఇందులో కాన్స్ అయితే కనబడ్డాయి. ఒకటే ఒక మేజర్ కాన్, మిగతా మైనర్ కాన్స్ అవి అయితే ఇగ్నోర్ అయితే చేయొచ్చు. ఏ సైకిల్ అయినా కామన్ గా అయితే ఉంటాయి. సో బయట అయితే రెక్టిఫై చేయించుకోవచ్చు. సో ఇది నాకు కంప్లీట్ గా ఈ సైకిల్ యొక్క రివ్యూ అనమాట. మీకు ఒక మంచి ఎలక్ట్రిక్ సైకిల్ కావాలి, ఒక 30 కిలోమీటర్స్ రేంజ్ లో మీకు రోజుకి ఒక 15 కిలోమీటర్స్ తిరుగుతాను అని అనుకుంటే కనుక ఒక మంచి ఎలక్ట్రిక్ సైకిల్ కావాలంటే కనుక మీ ఆఫీస్ యూజ్ కానీ పర్సనల్ యూజ్ కానీ ఈ సైకిల్ అయితే నేను రివ్యూ చేశాను కాబట్టి చెప్తున్నాను. బాగానే ఉంది, మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఆ ప్రైస్ పాయింట్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీరు కొన్న అమౌంట్ విత్ ఇన్ 1 year లో అయితే మీకు అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంది. అది మాత్రం పక్కగా అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ చూస్తే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.